వృషభరాశి వారికి 14, 15, 16 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. అది తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. అలానే కాకుండా ఈ శుభవార్తల వల్ల మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకంటే ఈ శుభవార్తల వల్ల మీకు ఏంటంటేనండి హ్యాపీనెస్ అనేది కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి వృషభరాశి వారికి 3 రోజులు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వృషభరాశి వారికి ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి. నిజానికి చెప్పాలంటే కనుక వీళ్ళ యొక్క జీవితం మారబోతుంది. వీరు ఏంటంటే గనక చీకొట్టిన వాళ్ళే వీళ్ళ దగ్గరికి వస్తారు. అలానే కాకుండా వీరికి మంచి ఫలితాలతో పాటు లాభాలు కూడా కలగబోతున్నాయి. అలానే కాకుండా ధనం రాబోతుంది, సంపాదన పెరగబోతుంది. మీకు ఏంటంటే గనక దినదిన అభివృద్ధి అంటారు కదా, అలాంటి అభివృద్ధి జరిగే అవకాశం అనేది ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. వృషభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే గనక వృషభరాశి వారికండి మనం గనక గమనించుకున్నట్టయితే వీరి గుణగణాలు చాలా బాగుంటాయండి. చాలా మంచి వ్యక్తులు అనమాట. అందరిలో కలిసిపోయే గుణం అనేది ఉంటుంది. ఎవరిని కూడా అసహించుకోరండి. అందరూ నా వాళ్లే అన్నట్టుగా ఏంటంటే గనక వాళ్ళతో అంటే కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే గనక వృషభరాశి వారండి చెప్పాలంటే గనక నిజాయితీకి, న్యాయానికి చాలా విలువిస్తూ ఉంటారండి. అన్యాయంగా ఉన్న చోట ఎప్పుడు కూడా వీళ్ళు నిల్చోరు. న్యాయంగా ఉన్న చోటనే వీళ్ళు ఏంటంటే గనక అంటే అక్కడ నిల్చుంటారు. అలానే కాకుండా ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏదైనా బాధలు ఉంటే తీర్చడానికి వీరు ముందుంటారు. అంటే వీళ్ళు అంటే ఇలా చెప్పాలంటే కనుక వీళ్ళకు తోచిన సహాయం చేయటం, వాళ్ళకు ఆదరించటం, అభినందించటం, అలానే కాకుండా వారిని ఏంటంటే కనుక ఇలా అంటే ఈ విధంగా చేసేసుకో, ఆ బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, మీరు బాగుంటారు అన్నట్టుగా ఏంటంటే కనుక సజెషన్స్ ఇస్తూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పని కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడతారండి. పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం చాలా పెద్దపీటను వేస్తారండి. ఇంటి బాధ్యతలన్నీ కూడా ఏంటంటే కనుక చిన్న వయసు నుంచే వీరి మీద వేసేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మేము ఇలా ఒంటరి వాళ్ళం అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చుట్టూగా చాలా మంది ఉంటారు కానీ ఎవరేం చేయలేరు అనమాట. ఎవరు కూడా ఏంటంటే కనుక వీళ్ళని అంటే ఒంటరితనం చేయరు. కాకపోతే వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందన్నమాట, మేము ఒంటరి వాళ్ళం, నాకు ఎవరు లేరు అన్నట్టుగా బాధపడిపోతారు. ఒకరే కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉంటారండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీళ్ళ బాధలు వీళ్ళ ఆత్మకే చెప్పుకుంటూ ఉంటారు. అంటే మన సాక్షికి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజు కష్టం ఉంది, ఈ రోజు ఈ బాధ ఉంది, ఇలా ఉంది, నేను కష్టపడుతున్నాను, నాకు ఎన్ని బాధలు ఇస్తున్నాడు భగవంతుడు అన్నట్టుగా బాధపడతారు. భగవంతుడు ఎన్ని బాధలు ఇచ్చినా, ఎన్ని కష్టాలు ఇచ్చిన సమయానికి ఏంటంటే కనుక వీరికి ధనాన్ని ఇస్తాడండి. ధనం ఇస్తాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే మంచి జరుగుతుంది. కావలసిన చోటల్లా కూడా ఏంటంటే కనుక డబ్బు వీరి చేతికి అందుతుందండి. అలా అందుతుంది కాబట్టి వీరు అప్పులను తీర్చుకోగలుగుతారు. అలానే కాకుండా ఆర్థికంగా నించుంటారు. ఆర్థికంగా ఏంటంటే కనుక వీళ్లకు స్థితిగతులు కూడా బాగుంటాయని చెప్పొచ్చు. ఒకరి ముందు చేయి చాపటం కానీ, ఒకరిని అడగటం కానీ ఇలాంటి వీళ్ళు చెయ్యరు. అలా ఏంటంటే కనుక అలాంటి సందర్భం వస్తే చాలండి, ఆ భగవంతుడే తోడుండి వీళ్ళకి ఏదో ఒక రూపంలో ధనం వచ్చేలాగా చేస్తాడనమాట. కష్టజీవులు కాబట్టి కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులకు భగవంతుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడండి, న్యాయమే చేస్తూ ఉంటాడని చెప్పొచ్చు. మీకైతే ఏంటంటే కనుక చెప్పాలంటే ఓవరాల్గా ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట. బాగా కలిసి వస్తుంది, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అలానే కాకుండా చిన్న చిన్న పార్టీస్, ఫంక్షన్స్లో పాల్గొంటారు. అలానే ఏంటంటే కనుక ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే పరిచయాలు ఏర్పడతాయి, శుభవార్తలు వినబోతున్నారు. మంచి రిజల్ట్ అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా వృషభరాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మాది చండాల జాతకం, దరిద్ర జాతకం, మాకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి అన్నట్టుగా ఏంటంటే కనుక వీరికి వీరే ఊహించుకుని బాధపడిపోతూ ఉంటారు. అలా కాదు, ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించండి, మంచి జరుగుతుంది. చెడుగా ఆలోచిస్తే ఏంటంటే కనుక చెడు జరుగుతుందన్నమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. మీరేంటంటే కనుక చెడుని ఎక్కువగా అవాయిడ్ చేస్తారు, అంటే చెడుని ఎక్కువగా ఏంటంటే కనుక మీ జీవితంలో ఆహ్వానిస్తారు, మంచిని ఏంటంటే కనుక అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా చెయ్యకండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో అప్పుడు మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తారో అప్పుడు నెగిటివ్ రిజల్ట్ వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా మీరు ధైర్యాన్ని కోల్పోరు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది, సాహసం అంటే సహనం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరికి ఓపిక ఎక్కువ అని చెప్పొచ్చు. అంటే ఏదైనా సరేనండి, ఇంకా చెయ్యాలి, పట్టుదల, ఇంకా చెయ్యడం తప్పదన్నట్టుగా చేస్తూ ఉంటారు. కానీ మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. ఎవరికి కూడా ఏ హాని కలిగించరండి. నా పిల్లలేదో, నేనేందో, నా లైఫ్ ఏందో అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఇంకా నార్మల్గా ఏంటంటే కనుక ఫ్యామిలీ లేని వాళ్ళు కూడా అందరినీ చూసుకోవాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ని అంటే ఒక స్థాయిలో ఉంచాలి, నేను కూడా బాగా ఎదగాలి, నేను కూడా అంటే లైఫ్లో ఎదుగుతూ ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కనుక కంకణం కట్టుకొని కూర్చుంటారండి. అలాగే అంచెలంచెలు ఎదుగుతూ ఉంటారు. కానీ ఎక్కడ ఎంత ఎదిగినా కానీ కొంతమంది ఉంటారు కదండి శత్రువులు, వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు తొక్కేయాలని చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు కింద పడతారా, మీకు ఎప్పుడు దెబ్బలు తాకుతాయా, మేము ఎప్పుడు చూసినా వాళ్ళ అన్నట్టుగా మీ చుట్టూదారా ఏంటంటే కనుక కాసుకొని కూర్చుంటారని చెప్పొచ్చు. ఇలా చెప్పొచ్చండి. ఇంకా తర్వాత మనం కనుక గమనించుకున్నట్టయితే ఇంకా మన
మనమండి ఈ 14, 15, 16 తేదీల్లో మీకు మంచి వార్తలు అయితే రాబోతున్నాయి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ 3 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. దైవానుగ్రహం కలుగుతుంది. అక్కడక్కడ ఏంటంటే గనక చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయండి, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏంటంటే గనక పర్వాలేదు, అంటే మేము చూసుకోగలుగుతాం అన్న ఒక ధైర్యం అనేది ఉంటుంది. చిన్న చిన్న కష్టాలు రావటం కానీ, లేదంటే గనక కొంచెం జ్వరం రావటం కానీ ఇలాంటివి జరుగుతాయి. అయినప్పటికీ కూడా ఏం పర్వాలేదన్నట్టుగా ఉంటారండి. నార్మల్గా 14వ తేదీ అంతా కూడా బాగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే లేదనమాట. 14వ తేదీ ఏంటంటే గనక కొంతమంది పరిచయాల వల్ల మీకు మంచి మేలు జరుగుతుంది. పరిచయాలంటే గనక బంధువుల పరంగా, స్నేహితుల పరంగా కాదు, తెలియని పరిచయాల వల్ల మీ లైఫ్ అనేది కొంచెం టర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ పరిచయాల వల్లనే మీ జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయని చెప్పొచ్చు. ధనమేం రాదండి, కాకపోతే వారి వల్ల మీకైతే మంచి మేలు చేకూరుతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే గనక విద్యార్థులకు బాగుంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రోజంతా కూడా అనుకూలిస్తుంది. ఇబ్బంది ఎక్కడ కూడా లేదు. ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది, ఆర్థికంగా కూడా బాగుంటుంది. మీ పురోగతి బాగుంటుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదనమాట. పని చేసే దగ్గర కూడా మీ బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పని పెండింగ్లో ఉండకుండా ఏంటంటే గనక పూర్తిగా కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే గనక ఇంకా 15వ తేదీ కూడా అండి బ్రహ్మాండమైన ఫలితాలే ఉంటాయన్నమాట. కొంచెం ప్రయాణాలు పడతాయండి. ఆ ప్రయాణాలు ఏంటంటే గనక చిన్న చిన్న ఫంక్షన్స్, అంటే ఇంటి ఫంక్షన్స్ ఇలా ఉంటాయి కదా, వాటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే బంధువులతో కలిసినప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు తెలిసినప్పుడు ఏంటంటే గనక ఆశ్చర్యపోతారు. మీ లైఫ్కు సంబంధించిన విషయాలే తెలుస్తాయి, పక్కవారి లైఫ్కు సంబంధించిన కాదు. అంటే మీ ముందు ఎలా నటిస్తున్నారు, మీ వెనక మీ గోతులు ఎలా తీస్తున్నారు అనే కొన్ని విషయాలు ఏంటంటే గనక తెలిసేసుకొని మీరు ఏంటంటే కొంచెం బాధపడిపోతారండి. కొంచెం ఏంటంటే గనక నా ముందు ఇంత బాగుంటారు, నా వెనక ఇన్ని అంటే చెప్తున్నారా, ఇన్ని పుట్టిస్తున్నారా అన్నట్టుగా ఏంటంటే కొంచెం షాక్లో ఉంటారని చెప్పొచ్చు. ఇంకా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఈ రోజు కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ముందుగా ఏంటంటే కనుక విద్యార్థులకు బాగుంటుందండి, విద్యలో బాగా రాణించగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఫ్యామిలీ పరంగా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అనారోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా అనారోగ్యం అంత పెద్దగా అయితే ఏముండదనమాట. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత అమ్మ నాన్నకు ఉండే అనారోగ్యం తొలగిపోతుంది. అమ్మ నాన్న సపోర్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఫ్యామిలీ సపోర్ట్ కూడా అధికంగా ఉంటుంది. స్నేహితుల పరంగా కూడా కొంచెం లాభం కలిగే అవకాశం అయితే ఉంటుంది. పనుల పరంగా బాగుంటుంది. ఉద్యోగ పరంగా కూడా మీకు ప్రమోషన్స్ రావటం కానీ, లేదంటే కనుక కొంచెం ఉద్యోగంలో స్థితిగతులు మారటం కానీ ఇలాంటివి జరుగుతాయి. అంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. భార్య భర్తల పరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే 16వ తేదీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రోజు ఏంటంటే కనుక ఒకరి సహాయం తీసుకొని మీ పనులు కంప్లీట్ చేసుకుంటారండి. పనులు ఏంటంటే కనుక పెండింగ్లో లేకుండా చేసుకుంటారు. పనులు కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజంతా కూడా మీకు బాగానే కలిసి వస్తుంది. కానీ కొంచెం ఏంటంటే కనుక జ్వరం రావటం కానీ, విపరీతంగా బాడీ పెయిన్స్ ఉండటం కానీ, లేదంటే కనుక బ్లడ్ ప్రెషర్ పెరగటం కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయండి. ఇవి కొంచెం చూసుకోండి. వీటిని ముందుగానే చూసుకొని ఏంటంటే కనుక జాగ్రత్త పడండి. లేకపోతే ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది. భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. చిన్నగా ఉన్నప్పుడే వీటిని ఏంటంటే కనుక నివారించుకున్నారనుకోండి, అవి పెద్దగా కాకుండా ఉంటాయన్నమాట. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక వీరు భయపడారండి. ఎక్కడ కూడా బెదరరు. ఏం కాదులే, ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కామన్గా అన్నట్టుగా తీసుకుంటారు. కానీ అన్ని లైక్ తీసుకోకండి. అన్ని ఒకేలాగా ఉంటాయని మనం చెప్పట్లేదు. కాబట్టి ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే ఏంటంటే కనుక వైద్యులను సంప్రదింపులు చేయండి. వైద్యుల దగ్గరికి వెళ్ళండి. కొన్ని పరీక్షలు చేయించుకోండి. అలానే కాకుండా అవి కొంచెం తగ్గేలాగా చూసుకోండి. విశ్రాంతి తీసుకోండి. ఎక్కువగా ఆలోచించకండి. సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవటం ఇలాంటివి మీకు చాలా అవసరం అని చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా ఏంటంటే కనుక పని 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 అన్నట్టుగా ఉంటారు. కానీ కష్టపడాలండి. ఎంత పడాలో అంత కష్టపడాలి. కానీ అంతకు మించి కష్టపడితే ఏంటంటే కనుక ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, సమయానికి డబ్బు అందుతుంది. డబ్బుకైతే ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. ధనం వస్తుంది. పేరు, ప్రతిష్టత, గౌరవం ఆటోమేటిక్గా ఏంటంటే కనుక మీకు పెరుగుతాయన్నమాట. మీ మంచితనం మిమ్మల్ని ఏంటంటే కనుక ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది. ఇంకా మంచితనం ఏంటంటే కనుక ఇంకా మంచిగా ఉంటుంది. గౌరవాన్ని తీసుకొస్తుంది. అలానే కాకుండా అగౌరవంగా ఎవ్వరు చూడకుండా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు. అలా గౌరవించడం వల్ల ఏంటంటే కనుక మీకు హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు. అంటే మాకు సమస్యలు లేవండి అంటే కనుక మనం చెప్పాం కదా, అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి చెప్పాలంటే కనుక అనారోగ్యం తప్ప ఇంకా ఏది కూడా లేదండి. బాగుంటుందండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందనుకోండి, మనం ఏదైనా చెయ్యొచ్చు. ఏదైనా సరే అనుకున్నది సాధించవచ్చు. ఏ పనైనా సరే మొదలు పెట్టొచ్చు అనమాట. అలా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా మీకు ఇక్కడ అంతా కూడా శుభమే చేకూరుతుందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉండండి. ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉండండి. అలా చేయటం వల్ల దైవానుగ్రహం ఇంకెక్కువగా కలుగుతుంది. మీరు దేవుడిని అంటే నమ్ముతారండి, నమ్మరని కాదు. కొంతమంది ఏంటంటే కనుక దేవుడి మీద నమ్మకమే ఉండదనమాట, అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా చేయకండి. దేవుడిని నమ్ముతూ ఉండండి. ఎంత నమ్ముతారో ఆ భగవంతుడు మీకు అంత కంతిస్తాడు. మీరు రూపాయి అంటే అంత నమ్మితే మీకు 2 రూపాయలంత దేవుడిచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయండి. ముఖ్యంగా మీ కులదేవత, గ్రామదేవత ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ
మీ మీద ఉంటాయి. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే అంటే సత్తా ఉంటుంది, ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇక తర్వాత కొంచెం బంధువులతో విభేదాలు ఏర్పడతాయి, అది చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. మనం చెప్పాం కదా 3 పెద్ద కోరికలు అంటే ఇలా శుభవార్తలు రాబోతున్నాయి, పెద్ద కోరికలు తీరబోతున్నాయని. మనం గనక చూసుకున్నట్టయితే ముందుగా ఏంటంటే ఇలా పెద్ద శుభవార్త ఏంటంటే గనక ముందుగా అండి మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందండి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. చాలా ఇయర్స్ నుంచి కూడా మేము చేస్తున్నామండి, మాకు ప్రమోషన్స్ రావట్లేదండి, మేము ప్రమోషన్ కోసం ఎంతో అంటే వేచి చూస్తున్నాం, మాకు ప్రమోషన్ కావాలండి, ప్రమోషన్ రావాలండి అని ఎన్నో చేశారు కదా. అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. దాని మీద చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. అది అందరికీ జరుగుతుందని చెప్పలేం, కానీ ఖచ్చితంగా అయితే జరిగే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే గనక మీ పిల్లల పరంగా అండి చెప్పాలంటే గనక హ్యాపీనెస్ అనమాట. పిల్లలు ఏంటంటే గనక అంటే చదువులో రాణించటం కానీ వాళ్ళ యొక్క అంటే పద్ధతి విధానం వల్ల ఏంటంటే గనక వాళ్ళ ద్వారా కూడా శుభవార్త అనేది అందుకోగలుగుతారు. అంటే పెద్ద శుభవార్త అంటే గనక చూడండి, మీరు ఎన్నో సంబంధాలు చూసి అలసిపోయారు. అంటే ఇప్పుడు సంబంధాలు చూడరు కానీ వివాహం జరగదు, అంటే అన్ని మూడాలు ఉన్నాయి కదండి. కాకపోతే ఏంటంటే గనక కొంతమంది మీ యొక్క అంటే పిల్లల్ని చూసి వారిని ఇష్టపడటం, అలానే కాకుండా మీతో కొంచెం మాట్లాడటం, మిమ్మల్ని ఏంటంటే గనక మాటల్లో పెట్టడం, ఇలాంటివి ఏంటంటే గనక జరిగే అవకాశాలు అయితే చాలా మందికి ఉన్నాయండి. చెప్పాలంటే ఇలా జరుగుతాయన్నమాట. అంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఇలా ఏంటంటే గనక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇవి అంటే ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. అంటే ఇప్పుడు చెయ్యరు కానీ కాకపోతే ఇలా మీకు ఇది కూడా ఒక శుభవార్త అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, హ్యాపీనెస్ అనేది ఉంటుంది, కానీ అది హోల్డ్లోనే ఉంచుతారని చెప్పొచ్చు. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. మూడోది వచ్చేసి ఏంటంటే కనుక మీకు కావలసిన చోట ఏంటంటే కనుక బదిలీలు అవుతాయండి. ఆ బదిలీలు కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కదా, ఉద్యోగంలో కావచ్చు, ఇతర అంటే మీరు చేసే బిజినెస్ పరంగా కూడా బదిలీలు అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది కూడా ఒక హ్యాపీనెస్ అనే చెప్పొచ్చు. అంతా మీకు మంచి జరుగుతుందన్నమాట.